Welcome students and my dear parents. SRM JEE 2026 కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం జరిగింది. SRM యూనివర్సిటీలో మీరు జాయిన్ అవ్వాలంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మీరు ఎలా పే చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి, మీకు వచ్చిన ర్యాంక్కి సీట్ రావాలంటే అసలు ఆప్షన్ ఎలా ఇవ్వాలనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. SRM యూనివర్సిటీ సంబంధించిన కౌన్సిలింగ్ అన్ని కౌన్సిలింగ్ ప్రాసెస్ లాగా ఉండదు, ఇది యూనిక్గా ఉంటుంది. మీరు చూజ్ చేసుకునే కోర్సును బట్టి ఫీజు 2.5 lakhs నుంచి 4 lakhs వరకు కూడా 1 yearకి ఫీజు అయితే ఉంటుంది బ్రాంచ్ని బట్టి. సో CSE బ్రాంచెస్ కావాలంటే 4 lakhsలో అయితే ఉంటుంది, అది మిగిలిన బ్రాంచెస్ బట్టి మీ ఫీజ్ స్ట్రక్చర్ అయితే చేంజ్ అవుతుంది. ఇది 1 yearకి ఫీజు. హాస్టల్ ఫీజు ఎక్స్ట్రా ఉంటుంది. హాస్టల్ ఫీజు మీరు 2 sharing 3 sharing ఏసీ నాన్ ఏసీ ఇలా మీరు తీసుకునే దాన్ని బట్టి 1,05,000 నుంచి 2 lakhs ప్లస్ వరకు కూడా హాస్టల్ ఫీజు అయితే ఉంటుంది 1 yearకి. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి చూస్తే మీకు వచ్చిన ర్యాంక్కి SRM కౌన్సిలింగ్లో మీకు సీట్ రావాలంటే మీరు ఓన్లీ 1 ఆప్షన్ మాత్రమే చూజ్ చేసుకోగలుగుతారు. అంటే ఓన్లీ 1 ఇన్స్టిట్యూషన్. SRM సంబంధించి అన్ని డిఫరెంట్ క్యాంపసెస్ ఉన్నాయి కదా, మెయిన్ క్యాంపస్తో పాటు చెన్నై, తిరుచురిపల్లి, ఏపీ క్యాంపస్, ఢిల్లీ, సిక్కిం క్యాంపస్, ఇలా అన్నిట్లో ఒక క్యాంపస్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెలెక్ట్ చేసిన క్యాంపస్లో సింగిల్ కోర్స్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. అలా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీ ర్యాంక్ని బట్టి కరెక్ట్గా చూజ్ చేసుకోగలిగితేనే మీకు కరెక్ట్గా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు SRM కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలంటే 6309410931 నా వాట్సాప్ నెంబర్. ఇదే నెంబర్కి మీకు మెంటర్షిప్ ఫీ అమౌంట్ పే చేయడానికి GPay, ఫోన్పే ఉంటుంది. SRM కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే 2,000 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించిన వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. పేమెంట్ చేయకుండా ఎన్నిసార్లు కాల్ చేసినా మెసేజ్ చేసినా ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఇది కౌన్సిలింగ్ టైం అందరికీ ఇంపార్టెంట్. మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి మాత్రమే 100% టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. సో అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ మీరు ర్యాంక్ని బట్టి చేయాలి అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్లో లాగిన్ చేసిన తర్వాత మీరు ప్రోగ్రామ్ సెలెక్షన్ క్లిక్ చేస్తే 10th క్లాస్ డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు క్యాంపస్ మీ ర్యాంక్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మీకు సీట్ రావడం జరుగుతుంది. Thank you.